కొండాలు గిలెతోడా పట్టబొట్టు శంకరుడా తోలె పట్టుకొని తిరిగి కూడా వేదాలను దాసించతోడా పంటల గరడాన్ని దాచినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేతోడా ఆది అంతాలు లేని వాడా అంత పెద్ద బ్రహ్మాండాలు నిండినోడా నాగమనుడా తండ్రి వాకరుడా కాశీ విశ్వేశ్వరుడా కాశీ విశ్వేశ్వరుడా తోడా అదపుతూ శంకరుడా తోలె పట్టుకొని తిరిగి తోడా కంటనగల్లని నింపినోడా కంటి చూపుతో సృష్టిని నడిపెట్టోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు లేనివాడా పలారాలు పంచేరే గండా దీపాలు గణము గొనిచేరే గండాలు బామని పప్పతులు పట్టేరే పప్పతులు పట్టేరే నింగనరు పై తంబైన తోడేలు గట్టిన వారికి సుత్తనివే తలిపట్ట తానాలు గుసుకు దండకు కొక్కిన వారికి దిక్కునివే వెంలాడ రాజన్న శ్రీశైల పల్లన్న ఏ పేరుల పిలిచిన గాని పలికేటి దేవుడవే పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చే అడిగితే ఆడబిడ్డలనిచ్చే తిరు తిరు పూజలనన్నీ మా ఇంటి దేవుడవే ఎల్లికొండాలు ఎలితోడా అడ్డపుతూ శంకరుడా తోలె పట్టుకొని తిరిగితోడా జగాలరుగా శ్రీచంద్రతోడా నీలలు శిష్యాలు కంఠీశ్వరుడవే Bola!
మరో చక్కటి అమ్మవారి కీర్తన. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం, ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం, వాటితో పండే పంటలు కూడా మా సొంతమేరా బానిస కుక్కల్లారా. గో గెట్ ద బ్యాగ్స్. ఈ బానిస బ్రతుకులు మార్చడానికి ఎవ్వరూ లేరా? పంటలు కావాలా తెల్ల కుక్కల్లారా? నువ్వు పండించావా లేదా నీ అబ్బ పండించాడా? యు బ్లడీ ఇండియన్ రాస్కల్, మమ్మల్ని అడ్డుకుంటావా? నీకు చేతులున్నవి మా ఒళ్ళు పట్టటానికి, మా కాళ్ళు మొక్కటానికి, అంతేకాని మా మీద ఎత్తటానికి కాదు రామరాజు. ఎత్తుతారు రా, ఎత్తుతారు. నవమాసాలు మోసి పేగు తెంచుకొని కన్నా పసిబిడ్డ మీద మీలాంటి వాళ్ళు చెయ్యి వేసినప్పుడు, పస్తులుండి కన్న బిడ్డలా చూసుకున్న పంటని మీలాంటి వాళ్ళు ఆక్రమించినప్పుడు నా చెయ్యే కాదురా, పంటి ముసలాడు చేతులైనా పడుగులెత్తుతాయి, పసి పిల్లాడు చేతులైనా పంజా విసురుతాయి. యువర్ డ్రీమ్స్ ఆర్ హై ఆన్ యువర్ పీపుల్. They are all our British slaves. నువ్వు నాలుగు గాలి మాటలు చెప్పగానే తిరగబడతారా? బ్రిటిష్ గవర్నమెంట్ ని కూల్చివేస్తారా? Shoot him! ఒక్క సీతారామరాజు చచ్చిపోతే లక్షలాది సీతారామరాజులు ఉద్భవిస్తారు. సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదు, సమూహ శక్తి, సంగ్రామ భేరి, స్వాతంత్ర నినాదం. అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మన స్వేచ్ఛ కోసం ఈ పోరాటంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ ఈ పోరాటం ఆగలేదు, మరొక్క ప్రాణంతో ఆరంభమైంది. మా ఇంటి పన్ను ఎప్పుడో కట్టేశాం దొరా, మమ్మల్ని వదిలిపెట్టండి దొరా. నీ ఇంటి పన్ను కట్టావు కానీ నా ఒంటి పనులు మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నారు దొరా? నీ పన్ను నువ్వు కట్టావు కానీ నా ఒంటి పన్ను నీ కూతురు కడుతుంది. గో గెట్ ద గర్ల్. నా బిడ్డని కాపాడు. యు స్కౌండ్రల్, ఆడదానికి మమ్మల్ని చంపే ధైర్యమా? మా కాళ్ళ కింద బ్రతికే బానిస కుక్కలు మీరు. యు బ్లడీ డాగ్స్. ఎవర్రా కుక్కలు? ఏమన్నావు? మీ కాళ్ళ కింద బతకాలా? సరిగ్గా చూడరా, ఎవరు కాళ్ళ కింద ఎవరున్నారో. మా భారతదేశ గడ్డపై ఆడపిల్లలంటే అలసనుకున్నావా? ఒక్కసారి ఎదురు తిరిగారంటే ఆది పరాశక్తులు అవుతాం రా. మన బానిస సంఖ్యలు తెంచటానికి, మన తలరాతలు మార్చటానికి మన భూమి ఒడిలో నుంచి పుట్టుకొచ్చిన Order. According to the law. To hell with your order, to hell with your law. Inqilab Zindabad! Inqilab Zindabad! Inqilab. What the hell is this Inqilab? మీ అన్యాయాన్ని ఎదిరించడానికి, మీ అరాచకాన్ని అణిచివేయడానికి, మీ రాక్షస పాలనని అంతం చేయడానికి పుట్టిందేనా ఈ ఇన్కిలాబ్. మా రక్తాన్ని చిందించి, మా సామ్రాజ్యాన్ని సాధించి, మా హక్కుల పోరాటాన్ని జయించడానికి చేస్తున్న యుద్ధమేనా ఈ ఇన్కిలాబ్. నేను చనిపోతే ఇన్కిలాబ్ ఆగిపోతుంది అనుకుంటున్నారేమో. నా చావుకి ఇది ప్రారంభం. భారతదేశ సామ్రాజ్యాన్ని రక్తపాతంతో పోరాడటం కంటే శాంతియుతంగా పోరాడటం సత్యమేవ జయతే. ఎన్నో ప్రాణ త్యాగాలు చేసి, ఎన్నో యుద్ధ పోరాటాలు గెలిచి స్వాతంత్రం వస్తుందని ఎదురు చూస్తున్న ప్రజల కోసం, ఆఖరి క్షణం వరకు వీళ్లతో పాటు పోరాడిన ఎందరో వీరుల కోసం శిరస్సు వంచి జోహార్లు తెలుపుకుందాం.
तुम मुझे खून दो, मैं तुम्हें आजादी दूंगा। సత్యమేవ జయతే. వందే మాతరం. అన్యాయాన్ని అణచివేద్దాం. At the stroke of the mid, I will awake to life and freedom. शंभो शिव शंभो स्वयंभो शंभो शिव शंभो स्वयंभो शंकर करुणाकर माम शंकर करुणाकर माम
ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసన్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే మనసన్నది నీ ధ్యానలోనే తను ఉన్నది నీ సేవలోనే ప్రతి నోటా నీ చరణనామం నాతోనే నీ మధుర గానం నాలోనే నీ మధుర గానం నిన్ను చూడక నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహం నీరు ప్రసాదం నా ప్రాణమే నీ ఉపకారం నా ప్రాణమే నీ ఉపకారం నాటి బలము నిన్ను చూడగా నేనుండగలనా నీ కొండకు రాకుండగలనా నీ దేహమే నీదు ప్రసాదం నా ప్రాణమే నీ ఉపకారం నా ప్రాణమే నీ ఉపకారం కొత్త కోరికలు ఇక రాకుండా నువ్వు చూడవా మందు ఏ కొత్త ప్రాణమే నీ ఉపకారం ఆ ప్రాణమే నీ ఉపకారం ఆ ప్రాణమే నీ ఉపకారం శశివర్ణం చతుర్భుజం రసమవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవతావనితం లోకైకదీపాంకురం శ్రీమన్మదకటాక్షవిదో బ్రహ్మేంద్రగంగాధరం త్వం త్రైలోక్యం కుటుంబం సరస్వతం వందే ముకుందం ప్రియం జటాధరం పాండురంగం శూలాస్తం కృపాలయం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే సద్గురు దత్తాత్రేయమహం భజే. నా తల్లిదండ్రులకి నా గురుదేవులకి సమస్త దేవీ దేవతలకి ఈరోజు గణేష్ యొక్క నిమజ్జనానికి విచ్చేసినటువంటి భక్తుల యొక్క ఆత్మలకు శిరస్సు వంచి సాష్టాంగంగా నమస్కరిస్తున్నారు. ఈరోజు మనమందరం కూడా ఇక్కడికి ఏకత్రాటిపైకి రావడానికి మూల పురుషులైనటువంటి మహానుభావులను స్మరించవలసినటువంటి అవసరం ఉంది. ఈ యొక్క హిందూ ధర్మ రక్షకులైనటువంటి ఛత్రపతి శివాజీ గారు తన యొక్క గురువు గారు అయినటువంటి సమర్థ రామదాసు గారికి రాజ్యాన్ని పూర్తిగా సమర్పణ చేసిన తర్వాత సమర్థ రామదాసు సన్యాసి కాబట్టి నాయన నా పేరు మీద ఈ రాజ్యాన్ని పరిపాలన చేయాలని అన్నప్పుడు ఈ సమాజంలో అనేక రకాలైనటువంటి భేదభావాలతో ఉన్నటువంటి సమాజాన్ని ఏకత్రాప్తిపైకి తీసుకురావడానికి ఈ యొక్క గణేష్ నిమజ్జనానికి గణేషుల యొక్క పండుగని మామూలుగా మొదలుపెట్టినటువంటి కారణాన వాటిని పూర్తిగా తీసుకొని బాలగంగాధర్ తిలక్ గారు బొంబాయిలో ఈ యొక్క
దేశంలో ఉన్నటువంటి హైందవ సమాజాన్ని, సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని ఏకత్రాటిపైకి తీసుకురావడానికి బొంబాయిలో చిన్నగా మొదలుపెట్టినటువంటి ఈ యొక్క గణేష్ యొక్క ఉత్సవాలు రాను రాను మొత్తం ప్రపంచంలో ఇవాళ అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఇప్పుడే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసినట్టయితే పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి, కరాచీలో జరుగుతున్నటువంటి ఒక ఆటోలో వెళ్తున్నటువంటి గణేశుని కొన్ని లక్షలాది మంది కూడా అక్కడ కూడా పాకిస్తాన్లో కూడా పూజలు అందుకుంటున్నారు. ఆ గణేశుడు పూజలు అందుకుంటున్నాయి. ఏ విధంగా అందుకుంటున్నాయి? ఒక్క వ్యక్తి సంస్కారవంతులైనటువంటి కారణాన మొత్తం ప్రపంచంలోనే ఈ యొక్క మార్పు రావడం జరిగింది. 178 దేశాల్లో 21వ తేదీ యోగా ఉత్సవాన్ని మొదలు పెడితే 178 దేశాల్లో యోగా ప్రారంభమైంది. యోగా ఎక్కడ ప్రారంభమైంది? సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో ప్రారంభమైనటువంటిది. ఈ విధంగా మొత్తం ప్రపంచాన్ని, అఖండ భారత్గా ఉండేటటువంటి ప్రపంచాన్ని మనం చూడబోయేటటువంటి సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇది సరిపోదు. మనం అందరం కూడా ఏకత్రాటిపైకి రావడానికి మన సనాతనమైనటువంటి హిందూ ధర్మం ఏదైతుందో అక్కడ ఇక్కడ ఉండేటటువంటి వాటిని మనం రక్షించుకోవాలి. చూడండి, వినాయకుల్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి? మట్టి, భూమిలో నుండి వచ్చినటువంటి మట్టిని ఒక ఆకారంగా తయారు చేసి అనేక రకాలు పలహారాలు పెట్టి భక్తి శ్రద్ధలతో, భజనాలతో, అనేక రకాలైనటువంటి పద్ధతులు అతన్ని వేడుకొని 9 రోజుల తర్వాత మళ్ళీ మన యొక్క నీటిలోనే నిమజ్జనం చేస్తున్నాం. ఇది అందరూ అనుకుంటారు. అసలు పుట్టు బ్రహ్మచారి అనేటటువంటి విషయము గణపతి ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే అతను పుట్టు బ్రహ్మచారి. సిద్ధి బుద్ధి అనేటటువంటి నీవు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చడానికి సిద్ధి, అది నెరవేర్చుకోవడానికి ఉండేటటువంటి మన యొక్క బుద్ధిని ఏదైతుందో ఆ ఇద్దరు కూడా భార్యలను కానీ సనాతనమైనటువంటి ధర్మంలో అతను బ్రహ్మచారి. శ్రీకృష్ణుడు ఏ విధంగా అయితే బ్రహ్మచారో అదే విధమైనటువంటి పద్ధతిలో గణపతి కూడా బ్రహ్మచారి. ఈ విధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి పద్ధతిలో ఉండేటటువంటి మన ప్రకృతి పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శివుడు మనకు ఆదర్శవంతమైనటువంటి కుటుంబము. దీని సనాతనమైనటువంటి ధర్మంలో ఒకసారి చూడండి, శివుడి యొక్క వాహనము నంది, పార్వతీదేవి యొక్క వాహనము సింహము, గణపతి యొక్క వాహనము ఎలక, శివుని యొక్క మెడలో ఉన్నటువంటిది పాము, నాగంబాము, కార్తికేయుడి యొక్క వాహనము నెమలి. ఇవన్నిటికీ ఒకటానికి ఒకటి పడుతున్నాయా? పడవు. కానీ వీళ్ళందరూ ఒకటే కుటుంబంలో ఉన్నారా లేదా? కాబట్టి సనాతనమైనటువంటి ధర్మం ఎంత విచిత్రమైనటువంటిది. కాబట్టి ఈ దేశంలో అనేక రకాలైనటువంటి మతాలు, అనేక రకాలైనటువంటి కులాలు ఉండొచ్చు. కానీ మనమంతా ఒక శివుడి యొక్క కుటుంబం అనేటటువంటి మర్చిపోకూడదు. పాము ఎలుకకు పడదు, ఎత్తుకు సింహానికి పడదు, ఆ యొక్క పాముకు ఆ యొక్క నెమలి పడదు. ఇవన్నీ ఒకటికి పడకపోయినా ఒక్క దగ్గర ఉన్నటువంటి సనాతనమైనటువంటి ధర్మం అనేటటువంటి విషయాన్ని చూపించినటువంటిది మన యొక్క శివుని యొక్క కుటుంబము. ఆ విధంగా ఈ రోజు మన యొక్క ధర్మానికి సంబంధించినటువంటి ఆవశ్యకత అందుకుంటే కుటుంబ వ్యవస్థని పెంచాలి. ఒకటే పరివారాన్ని రక్షించాలి. రెండవది కుటుంబ వ్యవస్థ. నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అడిగేవాళ్ళు కాదు పూర్వకాలంలో. ఏమడిగేది? నీ సంతానం ఎంత అని. కానీ మనం విదేశీయుల యొక్క తొత్తులలో పడి వాళ్ళ యొక్క ఆచరణలో 1 మొద్దు 2 వత్తు అనేటటువంటి పద్ధతిలో 1974వ సంవత్సరంలో ఆనాడు హార్టికల్ను నిషేధం పెట్టి చివరికి మన హిందువుల మీద ఈ యొక్క ఆపరేషన్లను మొదలుపెట్టే భయపడ్డారు. కానీ ఇవాళ మనకు వ్యతిరేకమైనటువంటి దిశలో ఇదే విధంగా కొనసాగినట్టయితే 1947వ సంవత్సరం వరకలా మన హిందువులందరం మైనార్టీలు అవుతాము. Jump,
కిడతక చం తక్ చం తక్ చం జం తక్ చం rum తక్ చం తిన్ తక్ చం దం తక్ చం కిడతక చం జం తక్ చం rum తక్ చం తిన్ తక్ చం దం తక్ చం కిడతక చం జం జనుత rum rum తకిం కిన్నత నం నం తతం తక్ 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 కిండతో జం జం rum rum తకిం కిన్నత నం నం తతం తక్ 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 కిండతో జను జను జనుత తిమి 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 తకిన కిన కిన్నత నన 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 తక్ తిం జను జను జనుత తిమి 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 తకిన కిన కిన నన 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 తక్ తిం జను 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 తకిట తిమి తిం తిమి తకిట కిన 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 తకిట తం తకిట జను 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 తకిట తిమి తిం తిమి తకిట కిన 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 తకిట తం తకిట 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 తం తకిం కిన తకిట తకిం కిన తకిట తికుట తిం కిన తకిట తకిట తం తకిం కిన తకిట తకిం కిన తకిట తికుట తిం కిన తకిట తకిట తం తకిం కిన తకిట తకిం కిన తకిట తికుట తిం కిన సరగ ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురగంధ సమంగిత పద్మపదం సరగ ప్రముఖ ప్రతిబద్ధ సఖం సురగంధ సమంగిత ప్రతిపత్తికరం విధివద్భుత సృష్టి సముద్వగనం లమిత ప్రణుత ప్రతిపత్తికరం విధివద్భుత సృష్టి సముద్వగనం సరసిజ భవనం సరసిజ వదనం సరసిజ నాభసుతం
ఇంతకు పూర్వం మన ముందు నాటక ప్రదర్శన చేసినటువంటి వారు సాహితీ విద్యానికేతనాన్ని కోరారు. ఆకృతి మన్నికైన వస్త్రాలకు సాకృతి. సంస్కారం లక్ష్మీ టీచర్ గారు సాహితీ విద్యానికేతన్ బోర్డు టీచర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రథంపై గట్టిగా చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. ఆ ముందే Oh
కన్నీళ్ళతో మార్చనా మనసా మనసా నేను ఎప్పుడోని కడగదా మనసా మనసా కన్నీళ్ళతో మార్చనా మనసా 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 నీ మర్మమేందో ఎరుగదైతే మనసా చంద్రమామనందుకునే శక్తిని కొన్నా సముద్రాన్ని జగతికి పదముని కొన్నా చంద్రమామనందుకునే శక్తిని కొన్నా సముద్రాన్ని జగతికి పదముని కొన్నా ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో ఎదుటి వాడు ఎదుగుతుంటే చూడవెందుకో వెనుక నుండి పొడిచే పాడుకునం ఎందుకో వెనుక నుండి పొడిచే పాడుకునం ఎందుకో మనసా నేను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్ళతో నిర్మాణనా మనసా మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా నీ మర్మమేందో ఎరుగనైతి మనసా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో చెక్కి వస్తున్నా గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా లెక్కలేని పదవులెన్నో చెక్కి వస్తున్నా నేను నాదనే మాట మరువెందుకో నేను నాదనే మాట మరువెందుకో స్వార్థమనే బందికాన విడవెందుకో స్వార్థమనే బందికాన విడవెందుకో మనసా నిన్ను ఎప్పుతోటి కడగనా మనసా మనసా
అతవెందుకో మనసా మనసా కరుణీలతో నిన్ను మార్చనా మనసా మనసా మర్మమేందు ఎరుగనైతి మనసా ఈ మర్మమేందు ఎరుగనైతి మనసా గంగాయమునల కరగలలో గలగల పాలే ఏరులలో కరిసగ వీరుల నవ్వులతో కలకలలాడే పైరులతో బంగారు భూమి భారత భూమి బంగారు భూమి భారత భూమి మంగళమయము మనోహరము సుందరము అతి సుందరము మా భారతదేశము చంద్రాల నందనవనము ఆదిదేశము సుందరము అతి సుందరము మా భారతదేశము నందనవనము ఆదిదేశము రాముని జీవన ఆదర్శం స్వామి దయానంద సందేశం కృష్ణయోగి ఎందుని ధర్మపదం చాణక్యుని నీతి నైపుణ్యం సత్యం ధర్మం సమతాభావం సత్యం ధర్మం సమతాభావం నిత్యం నిలిచిన సుస్థలము సుందరము అతి సుందరము మా భారతదేశము అంత చందాల నందనవనము ఆదిదేశము సుందరము అతి సుందరము మా భారతదేశము అంత చందాల నందనవనము ఆదిదేశము ఈశ్వర స్వామిని ప్రతిష్ఠింప చేసుకొని వస్తూ ఉన్నారు. వారందరికీ కూడా స్వాగతాంజలి తెలియజేస్తూ భారతి మన నిజామాబాద్ నగరంలో 1990 నుండి వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని మనం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఆనాటి అధ్యక్షులు శోభనా సింగ్ గారు, మరి ఉమేష్ గారు, అదేవిధంగా ఆనాడు సంస్కార భారతి బాధ్యులుగా ఉండినటువంటి మారుతి గారు మనకు వేదిక మీదనే ఉన్నారు. వీరందరి యొక్క సహాయ సహకారాలతో 1990లో గోలా హనుమాన్ చౌక్లో మనం సంస్కార భారతి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. విశేషమైనటువంటి భక్తజనుల యొక్క ఆదరణతో దినదిన ప్రవర్ధమానమవుతూ ఈ కార్యక్రమం ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా విఘ్నం జరగకుండా కొనసాగింది. ఆ విఘ్నేశ్వరుడి యొక్క దివ్యాశిస్సులతో బోరున వర్షం పడినా కార్యక్రమం ఆగలేదు. మరి ఏ కారణాలు వచ్చినా కూడా ఈ కార్యక్రమం ఆగలేదు. నాయకులు, నిజామాబాద్ నగర పెద్దలు, ఎమ్మెల్యేలు, ఇందూర్ నగర ఎమ్మెల్యేలు ఎండల లక్ష్మీనారాయణ గారు అప్పటి నుంచి కూడా, ఆ తర్వాత మేయర్గా పనిచేసినటువంటి భారతీరాణి మేడం గారు, ఆ తర్వాత ఉండినటువంటి వారు, ఇప్పుడు మనకుండినటువంటి పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమ నిర్వహణకి సహకరించినటువంటి ఎమ్మెల్యేలు మనకి సహకారాన్ని అందించారు. అదేవిధంగా నేడు కూడా ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు ఈ కార్యక్రమ నిర్వహణకి ఇతోదకంగా సహకరిస్తూ ఉన్నారు. అంతేకాకుండా సంస్కార భారతి నిర్వహించేటువంటి అనేక కార్యక్రమాలకి సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. కృష్ణాష్టమి వేడుకలు, ఉగాది సంబురాలు,
పుస్తకావిష్కరణ ఇంతకు పూర్వం మనం జరిపినటువంటి ఉగాది సంబరాల్లో అయోధ్య వైభవం శ్రీరాముడి యొక్క ప్రతిష్టను పురస్కరించుకొని 62 మంది కవులు రాసినటువంటి కవితలతో సంస్కార భారతి వేదికగా ఒక పుస్తకాన్ని మనం తీసుకొచ్చాం. అదేవిధంగా నటరాజస్వామి పూజా దినోత్సవాన్ని పురస్కరించుకొని 5 మంది ప్రముఖ ఇందూరు నగర కళాకారులను సన్మానించుకున్నాం. ఇలా సంస్కార భారతి ఇటు కవి సమ్మేళనాల్ని, అటు ఆధ్యాత్మిక కార్యక్రమాలని, సహాయాన్ని, గోమాత వైభవంతో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాం. అదేవిధంగా భారతీయ స్వాభిమానం అనే పేరుతో ఒక పుస్తకం తీసుకొచ్చాం. ఇలా సంస్కార భారతి నిర్వహిస్తున్న ప్రతి కార్యక్రమానికి కూడా ప్రతి ఒక్కరూ సహకరిస్తున్న పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. అంతేకాదు సంస్కార భారతి నిర్వహించే ప్రతి కార్యక్రమం ఇది కేవలం మన నిజామాబాద్ నగరానికి పరిమితమైనది కాదు. భారతదేశం అంతటా కూడా సంస్కార భారతి సంస్థ ఉంది. అఖిల భారత స్థాయిలో 116 శాఖలతో ఇది పనిచేస్తూ ఉంది. ఇందులో ముఖ్యంగా సామాజిక సమరసత ధ్యేయంగా అందరినీ, కళాకారులందరినీ, జానపద కళాకారులను, మన వీధిలో ఉండే కళాకారుల నుంచి మొదలుకొని సినిమా రంగంలో ప్రముఖులైనటువంటి కళాకారుల వరకు కూడా ఏకత్రం చేస్తూ కార్యక్రమాలను సంస్కార భారతి నిర్వహిస్తూ ఉంది. భాగ్యనగర్ శాఖ పక్షాన కళాధామంలో పోయిన సంవత్సరం 2000 పై చిలుకు కళాకారులతో వేదికను ఏర్పాటు చేశారు. హర్యానాలో 4500 మంది కళాకారులతోటి వేదికను ఏర్పాటు చేసి అక్కడ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇట్లా అఖిల భారత స్థాయిలో సంస్కార భారతి వేదికగా అనేక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతూ ఉన్నాయి. అదేవిధంగా నేడు నిజామాబాద్ నగరంలో, ఇందూరు నగరంలో విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకొని నవరాత్రోత్సవాలను జరుపుకొని అంగరంగ వైభవంగా చిన్నారులు, పెద్దలు చాలా 1947కు ముందు కూడా విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించుకున్న మండపాలు ఉన్నాయి మన ఇందూరు నగరంలో. అదే భక్తి శ్రద్ధలతో ఆ విఘ్నేశ్వర స్వామిని అట్లానే ప్రతిష్ఠిస్తూ ఉన్నారు ఇప్పటికీ కూడా. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా విఘ్నేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన ఆవాల గోపాలం ఇక్కడికి ఈ గోలా హనుమాన్ చౌక్ ముందుగా వెళ్ళేవారు. కానీ చంద్రగ్రహణ కారణంగా శుక్రవారం నాడే, నిన్నటి రోజు నాడే చాలామంది గణపతులను నిమజ్జనం వైపు తీసుకెళ్ళినారు. మరికొందరు రథం వెనుక ఉన్నారు. వస్తున్నటువంటి రథంలో తీసుకువస్తున్నటువంటి గణేష్ మండలన్నిటికీ కూడా స్వాగతాంజలను తెలియజేస్తూ ఉన్నాం. అనేక వ్యయ ప్రయాసాల కోర్చి భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం, అంతేకాకుండా ఈ వినాయక ఉత్సవాలు కేవలం మనవి కాదు, హైందవులొకలే, మన హిందువులొకలే జరుపుకుంటున్నటువంటి పండుగ కాదు. మనం కేవలం ఉత్సవం జరుపుకుంటున్నాం, పండుగ జరుపుకుంటున్నాం. కానీ దీని ఆధారంగా లక్షల మందికి జీవన భృతి జరుగుతూ ఉన్నది. అది మర్చిపోకూడదు. చాలా మందికి పువ్వులు అమ్ముకునేవారు, కట్టెలు అమ్ముకునేవారు, మట్టిని అమ్ముకునేవారు, కలర్లను అమ్ముకునేవారు, ఊడ్చేవారు, పూడ్చేవారు, ఎవరైతేనేమి ప్రతి ఒక్కరికి ఈ పండుగ ఉపాధిని కలిగిస్తున్నది. మనం ఒకరికి పెట్టేవాళ్ళం కానీ ఒకరిని కొట్టేవాళ్ళం కాదు. హిందుత్వం అంటేనే ఒకరిని తోడుగా తీసుకొని వస్తాం, ఒకరికి రక్షణ కల్పిస్తాం, ఒకరికి వృద్ధిని కల్పిస్తాం, ఒకరికి రక్షణనిస్తాం, ఒకరిని బతుకమంటాం. కానీ ఎవ్వరిని కూడా మనం ఇబ్బంది పెట్టము. అది మేమందరం గమనించాలి. సగర్వంగా చెప్పుకోవాలి, నేను హిందువుని, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్నాను, హిందూగా పుట్టాను, హిందూగానే చేస్తాను. హిందుత్వంలో ఉండినటువంటి గొప్ప విధానం అది. ఐక్యతతో పోతూ ఉంటాం, సామాజిక సమరసతో మనం ముందుకు కదులుతూ ఉంటాం. అటువంటి గొప్ప ప్రయత్నం ఇందూరు నగరంలో సంస్కార భారతి నిర్వహిస్తోందని సగర్వంగా సంస్కార భారతి వేదిక పక్షాన మీ అందరికీ తెలియజేస్తూ,
ఈనాటి కార్యక్రమంలో సంస్కార భారతి అధ్యక్షులు గౌరవనీయులు రాజ్ కుమార్ సుభేదార్ గారు విచ్చేశారు. ప్రముఖ న్యాయవాది వీరు. వారిని తమ సందేశాన్ని అందించవలసిందిగా అగ్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమేదే. జై గణేష్. తిలక్ గారు ఆంగ్లేయ యొక్క బ్రిటిష్ రాజ్యాన్ని ఎలా తరిమి కొట్టాలి అనే యోచనతో మన హిందూ బంధువులందరికీ కూడా ఏకత్రితం చేయడానికి గణపతి ఉత్సవాన్ని మొదలుపెట్టారు. ఆ గణపతి ఉత్సవం యొక్క ప్రాముఖ్యత అందరి ఏకంగా ఉండాలి. గణపతి పూజను ఘనంగా నిర్వహించాలి. ఎంతైతే మన ఘనంగా శ్రద్ధగా పూజిస్తామో అంతే మన మీద గణపతి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అయితే ఇంకొకటి కూడా ఆశయం, అందరూ ఏకత్రితంగా ఉండాలి. అందరూ కూడా కలిసికట్టుగా ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో, గణపతి నవరాత్రులు ఏవైతే ఉన్నాయో అవి ఘనంగా నిర్వహించుకుంటూ అందరూ కూడా యూనిటీగా ఉంటూ ఈ యొక్క బ్రిటిష్ యొక్క సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటూ మన భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకువద్దామని ఏదైతే నినాదంతో ముందు జరిగారో ఆ యొక్క ఫలితం ఈరోజు మనం యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఈరోజు గణపతి ఉత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. అయితే హిందూ బంధువులారా, మిమ్మల్ని కూడా ఈ సంస్కార్ భారతి ద్వారా ప్రాధాన్యపడేది ఒకటే, ఈ 10 రోజులు ఏవైతే ఉన్నాయో అవి నిష్ఠగా భక్తితో శ్రద్ధతో నిర్వహించుకోవాలి. భజనలతో దేశభక్తి పాటలతో అందరితో కలిసి మెలిసి ఉంటూ ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకోవాలి. ఏదో ఫిల్మీ సాంగ్స్ కానివ్వండి, ఆర్కెస్ట్రా కానివ్వండి, వీటిని నిషేధిద్దాం. ఆ యొక్క దిశలో ఈ సంస్కార్ భారతి హిందూ రావడం జరిగింది. మేము ఎక్కడెక్కడైతే ఇటువంటి ఒక విషయాలు మేము గమనించామో ఆ విషయాన్ని మేము వారికి ప్రార్థిస్తూ వారికి రిక్వెస్ట్ చేస్తూ వీటిని ఈ యొక్క 10 డేస్లో యూజ్ చేయొద్దని చెప్తే పాపం వాళ్ళు కూడా విన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఉత్సవాలు ఎలా జరపాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళకి లేక బహుశా వాళ్ళు ఎటువంటి ఒక ఫిల్మీ సాంగ్స్ కానివ్వండి, ఆర్కెస్ట్రా కానివ్వండి జరపడం జరిగింది. అయితే మనం ఇప్పుడైతే చాలా వరకు మన హిందూ నగరంలో ఉన్నటువంటి మండలాల్లో ఈరోజు భక్తి శ్రద్ధతో అందరూ కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుపుకుంటున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుతున్నారు. అయితే ఎవరెవరైతే ఈ యొక్క భక్తి పరవశంతో భూ అలంకరణతో ఏదైతే మండలులు ఈ యొక్క ఉత్సవాన్ని జరుపుకున్నారో అటువంటి వారికి సంస్కార్ భారతి తరఫున ఉత్తమ్ గణపతి అని కూడా మేము వారికి పారితోషికం ఇచ్చాము. ఆ యొక్క రాను కూడా ఘనంగా శ్రద్ధతో భక్తితో ఆ గణపతి ఉత్సవాలు జరుపుకున్నామని ప్రార్థిస్తూ జై గణేష్. సంస్కార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ భవ్యమైన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ దేశంలో 132 సంవత్సరాలుగా సార్వజనికమైనటువంటి పద్ధతిలో ఇంతకుముందే పెద్దలు చెప్పారు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ ప్రారంభం చేసినటువంటి సార్వజనికమైనటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాన్ని 132 సంవత్సరాలుగా ఈ దేశం జరుపుకుంటూ వస్తున్నారు. అంతకుముందు కేవలం మన ఇంటికే పరిమితమైనటువంటి ఈ నవరాత్రి ఉత్సవాలు దేశ సంక్షేమం కోసం, స్వాతంత్ర స్ఫూర్తిని దేశ ప్రజల్లో నింపడం కోసం లోకమాన్య బాలగంగాధర్ తిలక్
1893 సంవత్సరంలో ముంబైలో ప్రారంభం చేసినటువంటి ఈ గణపతి నవరాత్రులు ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామ గ్రామాన గల్లీ గల్లీలో శోభాయమానంగా కేవలం భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాలలో ఈరోజు గణపతి నవరాత్రి ఉత్సవాలు చేస్తున్నారంటే అది బాలగంగాధర తిలక్ గారి యొక్క గొప్పనైనటువంటి ముందు చూపుతో ప్రారంభం చేసినటువంటి స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కలిగించేటటువంటి ఆ కార్యక్రమం. ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమాజాన్ని సంఘటితం చేసి దేశ స్వాతంత్రం పొందాలని భావించి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేశారు. ఆ ఉద్దేశాన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం దాన్ని కొనసాగిస్తూ ఇంతింతై వటుడింతై అన్నట్టు దేశవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం గణపతి నవరాత్రి ఉత్సవాలను చేస్తున్నామంటే ఈ సమాజాన్ని సంఘటితం చేసేటటువంటి ఐకమత్యంగా కలిపి ఉంచేటటువంటి ధర్మాన్ని పరిరక్షించే విధంగా చేయడమే. కాబట్టి మన ఈ పండుగలు ఇవన్నీ కూడా మన ధర్మ పరిరక్షణ కోసం, ధర్మో రక్షతి రక్షిత అని చెప్పి చెప్తుంటారు. మనం ఎప్పుడైతే ధర్మాన్ని రక్షిస్తామో ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి ధర్మాన్ని రక్షించేటటువంటి ఈ పండుగలన్నింటినీ కూడా మనం సంఘటితంగా చేస్తూ మన సంప్రదాయాలని మనం కొనసాగించాలి. ఇంతకుముందు పెద్దవారు చెప్పారు, కేవలము మనం నవరాత్రులు పెట్టి రకరకాల పాటలు ఇవన్నీ చేస్తూ మన యొక్క సంస్కృతిని మనమే అగౌరవపరుచుకునే విధంగా ఉంటున్నాయి అని చెప్పి, వాస్తవంగా భగవంతుణ్ణి అత్యంత భక్తి శ్రద్ధలతో మనం పూజించే మనం భగవంతుణ్ణి సాగనంపేటప్పుడు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోనే సాగనంపాలి. అదే ధర్మం. కాబట్టి ధర్మరక్షకులైన మనం ఆ విధంగా మన హిందూ సమాజాన్ని సమాయత్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ధర్మం కోసము ఇది ప్రారంభమైంది. ఏది ధర్మము? మన సనాతన ధర్మము అని మనం చెప్తున్నాం. సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయాలను ఆచరించడం ధర్మం. మాతృవత్ పరదారేషు పరద్రవ్యాన్ని రోష్టవత్ ఆత్మవత్ సర్వభూతాన్ని ఈశ ధర్మ సనాతన అని మన హిందూ ధర్మంలో చెప్పారు. అంటే పరస్త్రీలో తల్లిని చూడడం అనేటటువంటిది సనాతన ధర్మం. ఇతరుల సొమ్మును మట్టితో సమానంగా భావించడం అనేటటువంటిది సనాతన ధర్మం. ఆత్మవత్ సర్వభూతాన్ని అందరిలో భగవంతుని దర్శించడం అనేటటువంటిది మన సనాతన ధర్మం. కాబట్టి మనం కేవలం మనుషులే కాదు, సకల చరాచర సృష్టిలో ఒకే ఆత్మ ఉంది అని భావిస్తూ ఆ ఆత్మనే భగవంతునిగా భావిస్తూ ప్రతి మనిషిలో ప్రతి జీవిలో భగవంతుని దర్శించడం అనేటటువంటిది ఈ హిందూ ధర్మం యొక్క శ్రేష్టమైనటువంటి విధానం. కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిస్తున్నామంటే ఈ పద్ధతులను పాటించాలి. కేవలము పూజ చేయడము లేకపోతే గుడికి వెళ్ళడము ఇవి మాత్రమే కాదు, మన ధర్మాన్ని రక్షించే విధంగా. మాతృవత్ అంటే స్త్రీని తల్లిగా మనం భావిస్తాం. అంటే తల్లిగా మనం భావించేటటువంటి మనం ఈ సకల చరాచర సృష్టిలో స్త్రీ మనకు జన్మనిచ్చే తల్లి కాబట్టి తల్లిగా భావించి ప్రతి ఒక్కదాన్ని మనం బ్రతకడానికి ఆధారమైన ప్రతి ఒక్కరిని కూడా తల్లిగానే భావిస్తుంటాం. మనం బ్రతకడానికి ఆధారం ఈ భూమి. అందుకే ఈ భూమిని మనం భూమాత, భూమిని తల్లిగా మనం భావిస్తాం. మనం బ్రతకడానికి పాలనిచ్చే గోవు, భూమికి పోషణ ఇచ్చే గోమూత్రము, గోపెండ ఇవన్నీ కూడా భూమికి పోషణ ఇస్తాయి. అందుకే గోవును గోమాత అని చెప్పి మనం భావిస్తున్నాం. మనం నదులను పూజిస్తాం, నదీమ తల్లిగా భావిస్తాం. చెట్లను పూజిస్తాం, చెట్టును కూడా తల్లిగానే భావిస్తాం. అంటే ఈ ప్రకృతిలో ఏదైతే మనం బ్రతకడానికి ఆధారమై ఉంటుందో దాన్ని మనం తల్లిగా భావిస్తాం. ఇక్కడ అలాంటి తల్లిని గౌరవించడం అనేటటువంటిది ఈ దేశంలో సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. మాతృవత్ పరదారేషు పరస్త్రీలో తల్లిని చూడటం. ఇక్కడ ఈరోజు సమాజంలో ఒక వికృతమైనటువంటి ఆలోచనలు, భావనలు ఎందుకు వస్తున్నాయి?
స్త్రీ అంటే తల్లి అనే భావన మర్చిపోయిన కారణంగా స్త్రీ అంటే కేవలం భోగ వస్తువు. ప్రపంచంలో ఏదైనా సాధ్యం. ఈరోజు ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్నది. శ్రీరామ రక్ష ప్రపంచంలో ఏ దేశాల గౌరవనీయులు శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారిని సాదరపూర్వకంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సందేశాన్ని, అమూల్యమైనటువంటి సందేశాన్ని ఈనాటి వినాయక నిమగ్నంగా జరుపుకొని ఇందూరు నగరంలో విఘ్నేశ్వర స్వామి నిమజ్జనానికి తరలి వెళ్తున్న ఈ శుభతరుణాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు శ్రీ ధనపాల్ సూర్యనారాయణ గుప్తా గారిని సాదరపూర్వకంగా ఆహ్వానిస్తాం. దేశంలోని అన్ని గ్రామాలలో, అన్ని వీధులలో గణనాథుని ఆహ్వానించి ప్రతిష్ఠించి 10 రోజులు అంగరంగ వైభవంగా పూజా పునస్కారాలు, హోమాలు, అన్నదాన కార్యక్రమాలు స్వీకరించి ఈరోజు గణనాథుడు నిమజ్జనం వైపు పయనిస్తూ ఉన్నాడు. ఈ నిమజ్జన కార్యక్రమము గత అనేక సంవత్సరాలుగా ఈరోజు వేదికను అలంకరించిన సంస్కార భారత సభ్యులందరికీ, హరిచంద్ర విభాగాచార్య శివకుమార్ గారికి మరియు ఇతర పెద్దలకు అందరికీ కూడా జయగణేష్ నమస్కారాలు చేస్తూ, ఏదైతే గణనాథుడు పూజలు, పురస్కారాలు, అన్నదానాలను స్వీకరించి రాబోయే సంవత్సరం వరకు ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని, రైతులు మంచి పంటలు పండించాలని ఆశీర్వాదం ఇస్తూ ఈరోజు నిమజ్జనమై పయనిస్తూ ఉన్నాడు. ముఖ్యంగా బాలగంగాధర తిలక్ గారు అప్పటి 6 ఏళ్ల పరిపాలనలో హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి కానీ, గుజరాత్ నుంచి అసలు కానీ ప్రతి దగ్గర కూడా ఈ అంగరంగ వైభవంగా మనం గణపతి నవరాత్రి చేసుకుంటూ ఉంటాం. హిందూ ఐక్యత గురించి చేసిన ప్రారంభించిన ఈ కార్యక్రమము మళ్ళీ హిందువుల ఐక్యమత్యం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు చూస్తా ఉన్నా హిందువులపైన దాడులు కానీ, హిందూ అమ్మాయిలపైన అరాచకాలు కానీ, హిందూ ఆలయాల ధ్వంసం కానీ ఏ ప్రభుత్వాన్ని ద్వేషించడం కానీ ఈరోజు జరుగుతుందో మనం చూస్తా ఉన్నాం. ఏదైతే అఖండ భారతదేశంలో ఉన్న ఒకప్పుడు పాకిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, మయంపేట్ కానీ ఈరోజు ఆ దేశంలో ఉన్న హిందువుల పరిస్థితి ఏంటిలో మనం చూస్తూ ఉన్నాం. భారతదేశంలో రాబోయే రోజుల్లో ఆ పరిస్థితి రావద్దని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఐక్యత ముఖ్యము. ఈ 10 రోజులు హిందువులందరూ ఐక్యమత్యంగా ఉండి ఏ విధంగా భక్తి శ్రద్ధలతో గణనాథుని పూజిస్తామో ఈ ఐక్యమత్యము భవిష్యత్తులో అందరం కూడా ఉందామని. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం పునర్వైభవం దిశగా మన చేతుల్లో ఉంది. తప్పకుండా లేదా అంటే ఆ దేశాల్లో జరిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం, ఇందులో దాడులు చూస్తూ ఉన్నాం. ఆ పరిస్థితి రావద్దు అంటే మన ఐక్యమత్యం ముఖ్యం. కనుక అందరం ఐక్యమత్యంగా ఉందా. ఏ ఒక్క హిందూ సోదరుని కానీ సోదరుడు కానీ ఆపద కలిగిందంటే ఒక్క పిలుపుతోటి 1000 మందికి అమ్మద్దాం. దానికి నేను ఎందొచ్చింది, నేను తోడుగా ఉన్నానని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఒకసారి నిమజ్జనానికి నుంచి వస్తున్న గణనాథుడికి స్వాగతం పలుకుతూ భారత్ మాతాకి అంజలి తనయా వానర వీర ఆంజనేయనే, వాయుకుమార ఆంజనేయనే, కేసరి పుత్ర ఆంజనేయనే, కేసరి పుత్ర ఆంజనేయనే, కేసరి పుత్ర ఆంజనేయనే, కేసరి పుత్ర ఆంజనేయనే, 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 అంజని తనయ ఆంజనేయనే, 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 అంజని తనయ ఆంజనేయనే, బోలో ఆంజనేయనే, ఆంజనేయనే, అంజని తనయ ఆంజనేయనే, శ్రీరామదూత ఆంజనేయుడు కనుగొన్న ఆంజనేయనే, బోలో శ్రీతను కనుగొన్న ఆంజనేయనే, రాజవీర ఆంజనేయనే,
ఆంజనేయనే బోలో భారతి వందన ఆంజనేయనే బోలో ఆంజనేయనే ఆంజనేయనే అంజని తనయ ఆంజనేయనే పాయమా ఆంజనేయనే పాయమా ఆంజనేయనే పాయమా ఆంజనేయనే పాయమా ఆంజనేయనే రక్షమా ఆంజనేయనే రక్షమా ఆంజనేయనే రక్షమా ఆంజనేయనే రక్షమా ఆంజనేయనే ఆంజనేయనే ఆంజనేయ తనయ ఆంజనేయనే ఆంజనేయనే అంజని తనయ ఆంజనేయనే అంజని తనయ ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులకు, మరి ఇక్కడ ఈ ఉత్సవంలో ఉత్సాహంతో పాల్గొంటున్నటువంటి సహచర ఇందూరు నగర పరిసర గ్రామాల ప్రజలందరికీ, మరి 81 సంవత్సరాల నుంచి ఈ యొక్క ఇందూరు నగరంలో బాల గంగాధర్ తిలక్ గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఎనకటికి సోమవారం గణేష్ మండలి, మంగళవారం గణేష్ మండలి, బుధవారం గణేష్ మండలి, రవివారం గణేష్ మండలి, భారత్ ఘాటి గణేష్ మండలి, భారత కర్షక యువజన గణేష్ మండలి, ఆజాద్ గణేష్ మండలి, చంద్రశేఖర్ ఆజాద్ గణేష్ మండలి, ఉదయ్ గణేష్ మండలి, విజయ్ కిసాన్ గణేష్ మండలి, సస్యశ్యామల గణేష్ మండలి, రవితేజ గణేష్ మండలి, ఎనకటి వైశ్యరత్న గణేష్ మండలి, నగరేశంగుడి గణేష్ మండలి, ఈ రకంగా ఒక్కటి కాదు, అసలు రథానికి ముందు రథం నందు గణేశులు కొలువుదీరి ఈ రకమైనటువంటి ఉత్సవం 81 సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తాం. ప్రపంచంలో అత్యాతన పురాతనమైనటువంటి ధర్మం ఏంటంటే సనాతన ధర్మం. అత్యంత మేధావి అత్యంత మేధో సంపత్తి కలిగినటువంటి దేశం ఏంటంటే సనాతన ధర్మం. ఈ ధర్మం ఏంటంటే సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మానికి తక్షశిల అనేటువంటిది ఆనాటి యూనివర్సిటీ. 40 లక్షల పుస్తకాలు ఉన్నాయి. 40 నలంద యూనివర్సిటీ 40 లక్షల పుస్తకాలు ఉన్నాయి. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఆలోచించేటువంటి భక్తియార్ ఖిల్జీ దాడి చేసి ఆ పుస్తకాలను ఈ ధర్మానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, సైన్స్కు సంబంధించి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టగలిగేటువంటి 40 లక్షల పుస్తకాలు ఉన్నటువంటి నలంద యూనివర్సిటీని తగిలేసి, మరి నలంద యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ పుస్తకాలతోని ఒక్కసారి కలిసి ఆ పుస్తకాలతో కొడితే ఆ పుస్తకాల కుప్పలో కూరుకుపోయేటోళ్ళు. ఆ సమైక్య లోపాన్ని గమనించి బాల గంగాధర్ తిలక్ గారు ప్రవేశపెట్టిండ్రు. హిందువుల ఐక్యత అనేటువంటిది అవసరం, హిందువుల ఐక్యత ప్రపంచానికి అవసరం అనేటువంటి దాంతోనే ఇది చేసేది. మొన్న ఒక ఆయన ఓ దాంట్లో మాట్లాడుతూ చెప్పారు, అరే నేను వెనకటికి సినిమా టికెట్లలో బుకింగ్లలో చూస్తుంటే ఇప్పుడు సినిమా టికెట్ల బుకింగ్లలో కొట్లాడతలేరు. ఏడ కొట్లాడుతున్నారు అంటే పొద్దు పోయినాక వైన్ షాపులలో కొట్లాడు. ఏంది ఈ సమాజానికి పట్టినటువంటి ఈ దుర్గతి? ఎందుకు మనం
ఎవరికి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది అని నేను ఓ లీడరు తాగిపిచ్చి చెమ్మట తిప్పుకుంటుంటేనట. తాగిపిచ్చి చెమ్మట తిప్పుకునే లీడరు దాన్ని దాటి ఇంకా మొత్తం ఏదైతే ఉన్నదో గంజాయికి సంబంధించినటువంటిది తినిపించి ఎల్మట తిప్పుకునేటువంటి సంస్కృతి వచ్చింది ఊర్లలో. ఏ ఊరుకు పోయినా యువత ఈ గంజాయి అలవాటుతో నిర్వీర్యమవుతున్నది. మనకు అందించినటువంటి సంస్కృతి ఏదైతే ఉందో భజన గీతంతో నవనాడులు సంస్కృత పదాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనం నవనాడులు ఉత్తేజపరిచి శక్తిని ప్రసాదించేటువంటిది భక్తి సవినయంగా మనం చేస్తాం. అయ్యా మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, అరే దేశ విభజన జరిగిన తర్వాత దేశంలోకి అక్రమంగా చొరబాటుదారులు వస్తున్నారు. అరే ఆ చొరబాటుదారులు ఎందరూ అని అంటే 6 కోట్ల మంది ఉన్నారట. 6 కోట్ల మంది చొరబాటులు వస్తే నీ పక్కకు చొరబాటుదారుడు వస్తే నీకు తెలుస్తుంది కదా. ఆ తెలిసిన సంగతి పోలీసు వాళ్ళకు తెలియజేస్తావు కదా. పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకొని యాడికెళ్ళి వచ్చిరో వాడికి పంపిస్తారు కదా. ఆ పని ఎందుకు చెయ్యట్లేదు? మనం నేరాన్ని చేయడం ఎంతలో నేరస్తుని ఉపేక్షించడం కూడా అంతే నేరం అనేటువంటి సంస్కృతి మనది. ఆ సంస్కృతి ఈ దేశం గడ్డ మీద పుట్టినటువంటి ఏ ఒక్కరికో పరిమితం కాదు. ఈ దేశం గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డడు కూడా ఆ రకంగా ఆలోచించకుంటే అది నేరమే. అస్సాంలోనంట స్వతంత్రం వచ్చినప్పుడు ఏ జిల్లా మెజారిటీ లేదు, మతపరమైనటువంటి మెజారిటీ లేదు, అంతా సనాతన ధర్మమే మెజారిటీ ఉంది. కానీ స్వతంత్రం వచ్చి ఇండియన్లైనాక బార్డర్ నుంచి సొచ్చుకొచ్చి 15 జిల్లాలు మెజారిటీ కోల్పోయింది సనాతన ధర్మం అనేటువంటి పరిస్థితి. నేను ఎందుకు చెప్తున్నానంటే చరిత్రను మనం అవలోకిస్తే ఎక్కడైతే హైందవ ధర్మం పరిణమిల్లుతుందో అక్కడ సుఖశాంతులు రాజ్యమేల్తాయి. ఎక్కడైతే హైందవ ధర్మం మరి ఊడల్లాగా ఉండదో అక్కడ మరి మనం అందరం దాన్ని బలోపేతం చేయడం కోసం అవసరమైనటువంటి చేయాలి. కార్తీక్ గారు మీరు అడిగి కార్యదర్శి పెండం కార్తీక్ గారిని, అదేవిధంగా మన ముందున్నటువంటి పెండం ప్రభు గారిని వేదిక నుంచి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే
दर्शन मात्रे मान शरणे मात्रे मान कामना पूर्ति जय देव जय देव ओ रवि नाम फणिवर वंदना सरल कोंड वक्र तुंडी जय देव कामना पूर्ति